తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. అక్రమ నిర్మాణాలు కబ్జాలపైన ఫోకస్ పెట్టిన హైడ్రా మరింత దూకుడుగా ముందుకు వెళ్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా బాధితుల ఫిర్యాదు మేరకు ఫీల్డ్లో సైతం పర్యటిస్తున్నారు. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్ మున్సిపాలిటీలో పర్యటించారు. మున్సిపాలిటీలోని ఐలాపూర్, రాజగోపాల్ నగర్, చక్రపురి కాలనీ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. ఫ్లాట్లు కొనుగోలు చేసిన బాధితుల ఫిర్యాదు మేరకు ఫ్లాట్ల వద్దకు వచ్చి బాధితులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి ఫ్లాట్ల ఫిజికల్ పొజిషన్ పరిశీలించి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యకు వెంటనే పరిష్కారం చూపుతానని బాధితులకు భరోసా ఇచ్చారు. అదే సమయంలో ఐలాపూర్ గ్రామవాసి హైకోర్టు న్యాయవాది ముకీం హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతుండగా ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మీకు తెలుగు వచ్చా అంటూ ముకీం రంగనాథ్ను ప్రశ్నించారు. మీరు చెప్పేది మీరు చెప్పండి, ఓవర్ యాక్షన్ చేయొద్దంటూ రంగనాథ్ అతన్ని హెచ్చరించారు. అయితే కోర్టులో కేసు ఉండగా అక్కడికి ఎలా వస్తారని అడ్వకేట్ హైడ్రా కమిషనర్ను ప్రశ్నించారు. ఓవర్ యాక్షన్ చేయొద్దని సదరు అడ్వకేట్ను హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. రావాలి ఇవాళ అది కూల కొట్టి అన్యాయం చేశారు. ఇలా మీరు ఎట్లా ఎంటర్ అవుతారండి? టైటిల్ డిస్ప్యూట్ అక్కడ పెండింగ్ ఉంది. యూ నీడ్ నాట్ కమ్, షుడ్ నాట్ కమ్. ఐలాపూర్ విలేజ్ అమీర్పూర్లో ఉన్నటువంటి ఐలాపూర్, అట్లానే ఈ చక్రపురి కాలనీ లేఅవుట్, దీనికి సంబంధించిన కంప్లైంట్స్ కొన్ని మాకు ఈ మధ్య ప్రజావాణిలో రావడంతో అసలు ఏంటి దీని గురించి తెలుసుకుందామని చెప్పేసి అమీర్పూర్ రావడం జరిగింది. మొదట ఐలాపూర్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు వచ్చిన కంప్లైంట్, స్థానికంగా వచ్చిన కంప్లైంట్లు అక్కడ చాలామంది, అంటే వేలాది మంది, దాదాపు 5,000 పైన మంది ప్లాట్లు మేము కోల్పోయాం. దాంట్లో మేమంతా కూడా చాలామంది లోయర్ ఇన్కమ్ సెగ్మెంట్ ఉన్నాము, మిడిల్ ఇన్కమ్ సెగ్మెంట్ వాళ్ళు అందరూ ఉన్నాము. సో అక్కడ ఆ ప్లాట్లు 1985లో అప్పుడు మేము లేఅవుట్ ద్వారా కొన్నది చాలా ప్లాట్స్ కూడా. దాని తర్వాత గవర్నమెంట్ అది మా ల్యాండ్ అని చెప్పి క్లెయిమ్ చేసి గవర్నమెంట్ బట్ అది దాని మీద తర్వాత హైకోర్టు కూడా చేసినటువంటి జడ్జిమెంట్స్ ద్వారా అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది పట్టా ల్యాండ్ అని చెప్పేసి కూడా ఇచ్చారని చెప్పేసి వాళ్ళ వాదన. గవర్నమెంట్ వైపు నుంచి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేసింది. అంటే ఈ రెండింటి మధ్యలో ఇలా గవర్నమెంట్ ల్యాండా లేకపోతే అది లేఅవుటా అనేది ఉన్న క్రమంలో ఇంకొక మూడో వ్యక్తి వచ్చారు. వచ్చి ఆయన స్థానికంగా అడ్వకేట్ ముకీం గారు అని చెప్పేసి ఉన్నారు. సో ఆయన వచ్చేసి ఆయన మా ల్యాండ్ని గ్రాప్ చేయాలనేది దీంతో వచ్చారనేది వాళ్ళు మాకు ఇచ్చినటువంటి కంప్లైంట్, ప్రజావాణి ఇచ్చినటువంటి కంప్లైంట్. సో దాంట్లో ముకీం అనే ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయన స్థానికంగా ఆయనకున్నటువంటి బలాన్ని ఉపయోగించుకుంటూ కొంతమంది ఎస్టీ వాళ్ళని ముందు పెట్టి చేస్తున్నారు. చేసి దాన్ని అక్కడ నోటరీ చేసి దాన్ని అమ్మటము, కబ్జా చేయటము చేస్తుంటే కూడా 2023లో కూడా డిమాలిష్ చేశారు. డిమాలిష్ చేసి అంతకుముందు కూడా ఇదంతా కూడా ఏది డిమాలిషన్స్ జరిగినాయి పలు సందర్భాల్లో. మొన్న కూడా అంటే 2023లో కూడా జరిగినాయి అని చెప్పేసి వారు పబ్లిక్ నుంచి మాకు తెలిసినటువంటి సమాచారం అంటే వాళ్ళు చెప్పింది. సో అంటే దీంట్లో వాళ్ళకి ఎటువంటి హక్కులు లేవు, ఎటువంటి లేవు అనేసి వాళ్ళు చెప్తున్నారు. బట్ ముకీం గారు ఆయన ఏంటంటే హైకోర్టులో మేము కూడా వేశామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ముకీం మీద కూడా వీళ్ళు చెప్పిన కంప్లైంట్లో ఆయన ఇంతకుముందు మర్డర్ కేసులో ఉన్నారు, ఆయన మీద ఇదంతా ఉందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఎవరు కాలనీకి సంబంధించి మర్డర్ కేసులో ఉన్నారని చెప్పి మా మీద మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు అని చెప్పేసి మీరు చెప్పారు. ఏదైనా కానీ ఇవన్నీ కూడా మేము పరిశీలిస్తాము. వీరిని వారి అన్ని వాదనలు ఉన్న తర్వాత ఒక జాగ్రత్త సమగ్రమైన ఎంక్వైరీ చేసిన తర్వాత సో మేమేమి ప్రెజుడిస్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.